హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 5th క్లాస్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్లో అసెస్మెంట్ చూద్దాం. వర్క్షీట్ నెంబర్ 11 తర్వాత ఉన్న అసెస్మెంట్ చూద్దాం. ఓకే, సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ద స్మాలెస్ట్ 5-digit number that can be formed using the digits 0, 1 and 2 is dash. ఇక్కడ మనకి 3 digits అంటే 3 numbers ఇచ్చారు. వీటిని రిపీట్ చేసుకుంటా ఫామ్ అయ్యే పెద్ద నెంబర్. అంటే చిన్నది స్మాల్ టు బిగ్ రాయాలి. చిన్న నెంబర్స్ నుంచి పెద్ద నెంబర్ వరకు రాస్తే మనకి స్మాలెస్ట్ నెంబర్ వచ్చింది కదా. అయితే ఇక్కడ 0 కదా, 0తో మనం స్టార్ట్ చేయలేము కాబట్టి 1, మనకి 5 digits రావాలి కదా. సో 0 0, ఇక్కడతో 3 అయిపోయినాయి. ఇంకొక 0 పెట్టామనుకోండి. సో చూడండి 1002 అనేది ఇక్కడ ఇచ్చిన డిజిట్స్ తోటి మనకి ఫామ్ అయ్యే స్మాలెస్ట్ 5-digit నెంబర్ అనమాట. ఓకే, నెక్స్ట్ బి 100 less than 10,202. అంటే ఏం చేయాలి పిల్లలు? ఈ 10,200లో నుంచి 100ని సబ్ట్రాక్షన్ చేయడమే. ఎంత వస్తుంది? 2 0 1 10. సో అదే ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ద ఈవెన్ నెంబర్ జస్ట్ గ్రేటర్ దాన్ 12,000. జస్ట్ గ్రేటర్ దాన్ 12,000 అంటే 2 యాడ్ చేయడమే అనమాట. 12,002. ద షార్ట్ ఫామ్ ఆఫ్ ఇది 100 + 2 102. దీనికి యాడ్ చేసామనుకోండి 10,102. ఓకే, సో నెక్స్ట్ ద స్మాలెస్ట్ 6-digit ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అంటే ఏంటి? 0 2 4 6 ఇవి. అండ్ యూనిట్స్ ప్లేస్లో ఈ నెంబర్స్ ఉన్నా కానీ వాటిని ఈవెన్ నెంబర్స్ అనే అంటారు. సో స్మాలెస్ట్ 6-digit ఈవెన్ నెంబర్ అంటే మనకి 1 lakh వస్తుంది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఇన్ సమ్ అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. ప్లేస్ వాల్యూ, ఇక్కడ ఏ ప్లేస్ వాల్యూ ఉంది? 8,000 అనమాట దాని ప్లేస్ వాల్యూ. అండ్ ఇక్కడ 80, రెండింటిని యాడ్ చేస్తే 8,080 వస్తుంది. ఓకే, 50,000s 60 hundreds plus 50 tens. 50,000s అనమాట, అంటే 50,000 అంతే కదా. నెక్స్ట్ 60 hundreds. 60 into 100 ఎంత? 6,000, రైట్. నెక్స్ట్ వచ్చేసి 50 into 10. 50 into 10 అంటే 500. మొత్తం యాడ్ చేస్తే 56,500. 56,500 అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇన్ ద నంబర్ 2586 ద డిఫరెన్స్ ఆఫ్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 8. ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 అంటే 80. ఫేస్ వాల్యూ అంటే ఆ నంబర్ వాల్యూ అనమాట. 80 - 8 ఎంత వస్తుంది? 72. నెక్స్ట్ యాడ్ an even 4-digit number and an odd 4-digit number. is the sum odd or even? సో ఎప్పుడైనా మనము ఒక ఈవెన్ నెంబర్ని ఒక ఆడ్ నెంబర్ని యాడ్ చేసినప్పుడు ఆల్వేస్ ఆడ్ నెంబరే వస్తుంది. సో మనకి ఆడ్ ఈవెన్ అడిగారు కదా, ఆడ్ అనమాట. హెచ్సిపి ఈజ్ 7,865 అండ్ లాస్ ఈజ్ 459. దెన్ సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వెల అంటే కొన్న వెలలో నుంచి లాస్ తీసేయాలి. ఓకేనా. సో 15 - 9 6. ఇక్కడ 5 కదా. సో 5 - 5 0, 8 - 4 4 7. సో ఎంత ఇక్కడ? 7,406. సో నెక్స్ట్ థర్డ్ వన్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్. ద వాల్యూ ఆఫ్ 5,016 - 2,894 + 3,997. సో ఎప్పుడు కూడా ఫస్ట్ ఎడిషన్ చేయండి పిల్లలు. ఓకే, సో 5,016కి 3,997ని యాడ్ చేయాలి. ఓకేనా. సో యాడ్ చేస్తే ఎంత వచ్చింది ఇక్కడ మనకి?
9013 వచ్చింది, రైట్. సో ఇప్పుడు మైనస్ చేయాలి దీంట్లో నుంచి. ఓకే, సో 2894. సో ఇక్కడ 13 ఉంటుంది. 13లో నుంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 9. నెక్స్ట్ ఇక్కడ 10 కదా, 10 మైనస్ 9 ఎంత? 1. ఇక్కడ 9 ఉంటుంది. 9 మైనస్ 8 1. సో బారో తీసుకెళ్ళిపోయాం. 8 8 మైనస్ 2 6. సో ఆన్సర్ ఎంత? ఆప్షన్ డి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్ బి. A number when subtracted from 9000 leaves a difference 2639. What is the number? సో అంటే 9000 నుంచి మనం ఒక నంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ 2639 అన్నమాట. ఓకే, మనము సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్, ఎడిషన్ ఫ్యాక్ట్స్ అని నేర్చుకున్నాం కదా. సో ఈ నంబర్ రావాలి అంటే ఏం చేయాలి? 9000లో నుంచి ఈ 2639ని సబ్ట్రాక్షన్ చేసేయాలి. సో ఇక్కడ 10 మైనస్ 9 1. ఇక్కడ 9 ఉంటుంది, ఇది కూడా 9, ఇది 8 అయిపోతుంది. 9 మైనస్ 3 6. 9 మైనస్ 6 3. 8 మైనస్ 2 6. సో 6369. ఇదేమవుతుంది పిల్లలు? ఆప్షన్ బి. నెక్స్ట్, which of the following statement is incorrect? సో ఇలా ఇచ్చినప్పుడు మనం ప్రతి ఆప్షన్ని కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆప్షన్ ఏ 3138లో నుంచి 200ని మనం తీసేసామనుకోండి. 11 మైనస్ 2 9. సో 2938. ఇది కరెక్టే. కానీ ఇక్కడ ఏమడుతున్నారు? ఇన్కరెక్ట్. ఇన్కరెక్ట్ అంటే ఏంటి? రాంగ్ అనమాట. సో ఇక్కడ చూడండి, 4011కి 30 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 4041 వస్తుంది. దాంట్లో నుంచి మళ్ళీ మనం ఒక 100ని తీసేయాలంట. 10 మైనస్ 1 9 3. ఇప్పుడు ఇది గ్రేటర్ దాన్ 3900 కదా, ఇక్కడ 941 ఉంది కదా. సో ఇది కూడా కరెక్టే. ఇక్కడ చూడండి, 1999 ప్లస్ 10 ప్లస్ 11. ముందు 10 ప్లస్ 11 ఎంత? 1 ఎంత? 11 అవుతుంది. సో ఈ 1999కి ఒక 11 కలపండి. 10 ఇట్స్ 11 10. సో 2010 వస్తుంది. ఈ 2010 అంట స్మాలర్ దాన్ 2000 అంట. స్మాలర్ ఎందుకు అవుతుంది? గ్రేటర్ కదా, ఎక్కువ ఉంది కదా, ఒక 10. సో ఇదన్నమాట మనకి రాంగ్. ఓకే, సో ఇది ఇన్కరెక్ట్. ఆప్షన్ సి ఈజ్ ఇన్కరెక్ట్. ఓకే, నెక్స్ట్ డి. Samira bought a jacket for rupees 752 and a pair of shoes for 824. Estimate the cost she paid the shopkeeper. So jacket 752 rupees and shoes. షాప్ అతనికి ఎంత ఇవ్వాలి అంటే ఈ రెండింటిని ఏం చేయాలి పిల్లలు? యాడ్ చేయాలి. సో ఇట్ ఈజ్ 1576. అయితే ఇక్కడ మనకి ఎస్టిమేట్ చేయమంటున్నాడు, అంటే నియర్గా రౌండ్ ఫిగర్ చేయాలి. ఇప్పుడు 1500 కాదు, ఇప్పుడు 50 కన్నా ఎక్కువే ఉంది కదా. ఎప్పుడు కూడా మనం ఎస్టిమేషన్ వేసేటప్పుడు ఇక్కడ 1500, ఇక్కడ 1600 అనుకుంటే ఈ మధ్యలో 50 ఉంటుంది కదా. ఈ 50కి తక్కువగా ఉంటే 1500, 50కి ఎక్కువగా ఉంటే 1600 అనమాట. సో ఇప్పుడు 1576 కదా. సో మనం ఇక్కడ 1600గా తీసుకుంటాం. ఆర్ యూ అండర్స్టాండింగ్? Next one, if SP is 5790 and profit is 398, then cost price is. So cost price ఎలా వస్తుంది? ఈ సెల్లింగ్ ప్రైస్లో నుంచి ప్రాఫిట్ తీసేస్తే కాస్ట్ ప్రైస్ వస్తుంది అనమాట. తీసేద్దాం. 5790లో నుంచి 398ని తీసేయాలి. ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 8 ఉంటుంది. ఓకే, 10 మైనస్ 8 ఎంత? 2 అనమాట. మళ్ళీ బారో తెచ్చుకోవాలి. 18, ఇక్కడ 6. 18 మైనస్ 9 9. 6 మైనస్ 3 3 5. సో ఇట్ ఈజ్ 5392. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో స్టూడెంట్స్, ఇది మన వర్క్షీట్ 11 అండ్
assessment. Okay, please like this video and please share with your friends and please subscribe to my channel. Thank you for watching.